הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభు దినం రెండవ సువార్త మార్కు సువార్త. ప్రతి వారం కూడా ప్రతి పుస్తకం కూడా రెండు భాగాలుగా బోధిస్తూ వస్తున్నాను. ఒకటి గ్రంథ విశ్లేషణ, ఇంకోటి ఆత్మీయ విశ్లేషణ. ఈ వారం మార్కు సువార్తలోని గ్రంథ విశ్లేషణకు వెళదాం. రండి, నాతో కలిసి నేర్చుకుందాం, వ్రాసుకోండి, ధ్యానించండి, వాక్యానుసారంగా జీవిద్దాం. మార్కు సువార్త ఒక అద్భుతమైన సువార్త. ఇది 16 అధ్యాయాలు ఉన్నాయి, 678 వచనాలు ఉన్నాయి. మార్క్స్ గాస్పల్ హ్యాస్ 16 చాప్టర్స్ విత్ 678 వర్సెస్. ఇది అద్భుతమైన సువార్త. ఈ 16 అధ్యాయాలు జాగ్రత్తగా వ్రాసుకుంటే రెండు భాగాలుగా చేసుకుంటాం. ద గాస్పుల్ ఆఫ్ మార్క్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పోర్షన్స్. మొదటి 13 అధ్యాయాలు సేవకుని సేవ, ద సర్వీస్ ఆఫ్ ద సర్వెంట్. తర్వాత 14 నుంచి 16 సేవకుని సమర్పణ, ద సాక్రిఫైస్ ఆఫ్ ద సర్వెంట్. రెండు భాగాలు గుర్తుంచుకోండి. ఒకటేమో సర్వీస్ ఆఫ్ ద సర్వెంట్, రెండవది సాక్రిఫైస్ ఆఫ్ ద సర్వెంట్. ఇది దేవునికి మానవునికి నిత్యము శ్రమించిన సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవునికిని మానవునికిని వారి మధ్య నిత్యము శ్రమించిన సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందువల్ల మార్కు సువార్త అద్భుతమైన సువార్త. ఈ మార్కు అంటే జాన్ మార్క్. ఇతను 12 శిష్యుల్లో ఒకడు కాదు. ఇతను ఒక విధంగా పౌలు గారిని ఆయన వెంబడించాడు, ఆయనతో కలిసి ప్రయాణం చేశాడు. మరి ముఖ్యంగా చరిత్ర చెప్పేది ఏంటంటే పేతురు గారుకి శిష్యుడిగా ఉండేవాడు జాన్ మార్క్. ఇంకో మాట చెప్పాలంటే ఈ మార్కు సువార్తను ఏమంటారంటే పేతురు సువార్త అంటారు, పేతురు గారి సువార్త అంటారు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ భావము, ఈ తాత్పర్యము, ఈ పదజాలము, ఈ గ్రంథ విశ్లేషణ పేతురు గారి స్థాయిలో ఉంటుంది కాబట్టి దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది గాస్పుల్ ఆఫ్ సెయింట్ పీటర్. సరే, మంచిది. ఇది అంటే క్రీస్తు శకము 50-70 కాలంలో వ్రాయబడింది. రెండు ప్రాముఖ్యమైన కీ వర్సెస్ ఉన్నాయి. ఒకటి 8వ అధ్యాయము 34 నుంచి 36. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ద కీ వర్డ్స్, చాప్టర్ 8 వర్డ్స్ 34 to 36. నేను చదువుతున్నాను. ద కీ వర్డ్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 8 వర్డ్స్ 34 to 36. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువనెత్తుకొని అండర్లైన్ చేసుకున్నమాట. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని మరి తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనం. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవశాస్త్ర మాటగా ఉన్నా కూడా జీవిత శాస్త్ర మాట. సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నా నీవు యేసు ప్రభు లేకుండా నీ ప్రాణం పోగొట్టుకుంటే ఆ నిత్య నరకంలో ఉంటావు కదా మిత్రమా, సోదరుడా, సోదరి. అద్భుతమైన మాట అండి. ఇంకొక ప్రాముఖ్యమైన వర్డ్స్ చదువుతున్నాను. 10వ అధ్యాయం 45, చాప్టర్ 10 వర్డ్స్ 45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినను. ఇది సువార్త యొక్క. దీనిలో ఉన్న మూల పదం ఏంటంటే వెంటనే 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 అనే మాట ఈ సువార్త ఈ 16 అధ్యాయాల్లో కనిపిస్తూ వస్తుంది. ద వర్డ్ చాలా దీని గ్రీక్ భాషలో ఈథోస్ అంటాం. ఈథోస్, EUTHES, ఈథోస్ అంటే త్వరితంగా ఆయనను స్పందించాలి.
ఈ మాట ఈథోస్ అనే మాట ఈ 16 అధ్యాయాల్లో దాదాపు 47 సార్లు పైగా వస్తుంది. భావం ఏంటంటే, అంటే త్వరితంగా అంటే పేతురు గారి భావజాలం. అంటే త్వరితంగా యేసు ప్రభువుని అంగీకరించాలి, త్వరితంగా ఆయన సువార్తను స్పందించాలి, త్వరితంగా రక్షించబడి సిలువను మోయాలి. ఈ భావము ప్రతి క్రైస్తవునికి, ప్రతి మానవునికి చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు చేయవలసిన కార్యాలు చాలా త్వరితంగా చేస్తావు, అయితే ప్రభు కార్యాలు ఆలస్యం పెడుతుంటాం. కాబట్టి త్వరితంగా అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇక్కడ ఏంటంటే ఈ జాన్ మార్కు రాసిన అద్భుతమైన సువార్త కదండి. ఇంకొక మాట ఏంటంటే, మొదటి అధ్యాయంలోనే ప్రభు వారు చెప్పిన మాట చాలా చక్కగా ఉంటుందండి. మొదటి అధ్యాయం 16 అంటాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదని వారితో చెప్పాను. మనుషులను పట్టు జాలరుగా నా వెంబడి రండి, ఆయన వెంబడించాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన వెంబడించాలి. ఆయన వెంబడిస్తూ ఆయన నేర్పిన పాఠాలు, జీవిత పాఠాలు, రక్షణ పాఠాలు నేర్చుకొని అనేక మందిని ప్రభావితం చేయాలి. ఇది మార్కు సువార్త యొక్క ప్రాముఖ్యమైన అధ్యాయం కదండి. ఇతను బర్నబా యొక్క బంధువు. కొలస్సీ 4:10 ఉంటుంది. కొంతకాలం పౌలు గారి నుంచి వేరే మరలా కలుసుకొని మరి ఆ ప్రయాణాల్లో, మిషనరీ ప్రయాణాలు ఉన్నట్లు చూస్తున్నాం. సరే, మంచిది. దీనిలో యేసు దేవుని కుమారుడు, యేసయ్య దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య. మన పాపముల కొరకు మరణించి సైతాను పైన, పాపం పైన, లోకం పైన జయము సాధించాడు. పాపము నుండి రక్షించాడు కాబట్టి రక్షకుడు. రెండవది, జీవితాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రభువు. ఆయన రక్షకుడు, ఆయన ప్రభువు. హీ ఈజ్ ద సేవియర్ అండ్ హీ ఈజ్ ద లార్డ్. కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ చెప్పిన మాటలోని కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాయి అంటున్నాడు కదా. అంటే సిలువనెత్తుకొనుట అనే మాట చెప్పి, ఈ సిలువనెత్తుకొనుట, వాట్ ఈస్ ద మీనింగ్ టు క్యారీ ద క్రాస్ అంటున్నాడు. తన సిలువను ఎత్తుకోవాలంటున్నాడు. ఈ సిలువ అనే మాట కొత్త నిబంధనలో దాదాపు 75 సార్లు పైగా వస్తుంది. 75 times. The word cross is mentioned more than 75 times in New Testament. మొదటిసారి మత్తయి సువార్త 10:38 ఉంది. మరి చివరిసారి చూసుకుంటా ఉంటే చివరిసారిగా మరి ప్రకటన 11 ఉంది, 11:8 ఉంది. అయితే ఈ ఈ ఈ సిలువనెత్తుకొనుట అంటే ఏంటి? సిలువనెత్తుకుంటే రక్షణకు గుర్తుగా ఉంటుంది కాబట్టి ఒక 4 విశిష్టమైన భావాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, అపోస్తల కార్యములు 2:36 ఏముంటుందంటే, సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మరలా వాక్యం చదవండి జాగ్రత్తగా. ఈ సిలువ వేయబడిన ఆయన యేసుక్రీస్తు, ఈయన దేవుడు, ఈయన ప్రభువు, ఈయన క్రీస్తు. కాబట్టి సిలువను మోసుకునుట అంటే దేవుని యొక్క సిద్ధాంతాలని, దేవుని మార్గాలు, దేవుని మాటలు, దేవుని ప్రణాళికను మన జీవితం ద్వారా మోసుకొని జీవించాలి. అది నెంబర్ 1. రెండోది ఏంటంటే, సిలువను మోయుట లోకానికి వెరితనంగా నువ్వు నేను కనపడవచ్చు. లోకం మనల్ని మూర్ఖులుగా, బుద్ధిహీనులుగా, అసహ్యంగా, అసభ్యంగా, దుర్భాషలు ఆడవచ్చు, పర్వాలేదు. అది అంటున్నాడు, లోకానికి వెరితనంగా ఉంటుంది, ఇది దేవుని శక్తి. నీకు నాకు ఇది దేవుని శక్తి. సిలువను నమ్ముకుంటే, సిలువను మోస్తున్న వాళ్ళు, సిలువ నాథుని దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటారు కదా, 1:18 ఇది సిలువ అంటే దేవుని శక్తి. మూడవ ఏంటంటే, ఎఫెసీ 2 ఉంటుంది 16 సిలువ అంటే ఏంటంటే సమాధానపరచబడుట. ఆయన నిన్ను నన్ను దేవునితో సమాధానపరిచి సమాధాన పరిచర్య మనకు అప్పగించాడు. కాబట్టి సిలువ అంటే సమాధానపరచబడుట. సిలువ అంటే దేవునికి సంబంధించింది. సిలువ అంటే దేవుని శక్తి. మూడవది, సిలువ అంటే దేవుని సమాధానం కలిగి ఉంట. ఈరోజు ప్రియమైన సోదరుడా, సోదరి, సమాధానము అని చెప్తున్నాం కదా, నీలో ఆ సమాధానం ఉందా? డూ యూ రియల్లీ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్? సమాధానం గురించి మాట్లాడవచ్చు.
సమాధానం గురించి పుస్తకాలు రాయవచ్చు. సమాధానం నీలో ఉన్నదా? అది ఎలా సాధ్యం అంటే యేసు ప్రభు నీలో ఉంటే సమాధానం ఉంటుంది. ద రియల్ షలోమ్. 4 అంటాడు, సిలువ అంటే ఇది పరలోకానికి తీసుకువెళ్తుంది లోక జీవిత తర్వాత. కొలసే 1:12 అంటాడు, అద్భుతమైన మాట. తేజోవాసులైన స్వాస్థ్యంలో పాలిభాగస్తులవుతాం మనం. యేసు చెప్పిన మాట, చిన్న మాట ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన సిలువనెత్తుకొని ఆ సిలువ యేసు ప్రభువును అంగీకరించుట, ఆ సిలువ దేవుని శక్తి పొందుట, ఆ సిలువ దేవునితో సమాధానపరచబడుట, ఆ సిలువ జీవితయాత్ర ముగించాక పరలోకానికి తేజోవాసులైన స్వాస్థాన్ని తీసుకువెళ్తుంది. అలాంటి మహాకృప నీకు నాకు ప్రభువు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, మార్కు సువార్త నుంచి గ్రంథ విశ్లేషణలో సేవకుని సేవ, సేవకుని సమర్పణ, ఇతోస్ వెంటనే 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 మా జీవిత కాలము వెంటనే ముగుస్తుంది. రక్షణ కార్యము ఆలస్యమైపోతుంది. ప్రభువా, వాక్యం వింటూ యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఈరోజు ఒక చిన్న ప్రార్థన, యేసు ప్రభువా నన్ను క్షమించు, యేసు ప్రభువా నా హృదయంలో రా, యేసు ప్రభువా నాలో జీవించు, యేసు ప్రభువా నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తే మీరు వారిని మీ కుమారులుగా కుమార్తెలుగా మలుస్తారు. ఈ యొక్క మహాభాగ్యాన్ని అనేక మంది పోగొట్టుకుంటున్నారు. ప్రభువా, ఈ వాక్యం ద్వారా కొన్ని ఆత్మను మీరు సంపాదించుకోమని, వెంటనే అంగీకరించే వాళ్ళకి సహాయం చేయమని ప్రభువా. సేవకుని సేవ, సేవకుని సమర్పణ తండ్రి, నా సిలువను నేను ఎత్తుకుంటాను నేర్పించయ్యా తండ్రి. సిలువంటే మీరు, సిలువంటే ప్రభువు, సిలువంటే యేసుక్రీస్తు వారు, సిలువంటే శక్తి, సిలువంటే సమాధానము, సిలువంటే పరలోకం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా కొన్ని వందల మంది సంపాదించండి, అనేక మందిని సంపాదించండి, అనేక మంది విని నిన్ను అంగీకరించేవారుగా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, మన సంఘాలకు, సార్వత్రిక సంఘాలకు ప్రభు రాకడ పర్యంతము తోడేండును గాక. షలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.